క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. క్రీస్తు ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు రక్తములో కడగబడాలి. క్రీస్తు ద్వారా పరలోక రాజ్యానికి వెళ్తాము. క్రీస్తు కొరకు మనం బ్రతకాలి ఈ లోకంలో. క్రీస్తు కొరకే మనం జీవించాలి ఈ లోకంలో. క్రీస్తు కొరకే ఈ లోకాన్ని విడిచి మరి పరలోక రాజ్యంలో ప్రవేశించే ఆ నిత్య జీవములోనికి మనం రావాలంటే క్రీస్తు యందు మనము అనుదినము, అనుక్షణము కూడా సహవాసం కలిగి ఉండాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాలి. అందుకనే మొదటిగా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడగండి. దేశం కొరకు, కుటుంబం కొరకు, సంఘము కొరకు, మీ కొరకు, మీ బిడ్డల కొరకు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మీరు అభిషేకింపి ప్రార్థన చేస్తారో దేవుని యొక్క సన్నిధి మీరు అనుభవిస్తారు. దేవుని మీరు చూడగలుగుతారు. దేవుని యొక్క మాటను మీరు వినగలుగుతారు. అప్పుడు ఈ యొక్క ఉపవాస దినముకు అర్థం ఉంటుంది. మీ ఆత్మీయ జీవితానికి అర్థం ఉంటుంది. ఈ శ్రమల దినాలు పాటించే వారికి ఒక అర్థము, పరమార్థం అనేది కలుగుతుంది.